అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో ఎంతురు చెట్టు అది ఎలా ఉంటుంది, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, అది ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుంది, దానిలో ఉన్న ఔషధోపయోగములు ఏంటి, దాని పూర్వం మన పెద్దలు ఎలా ఉపయోగించుకునేవారు, ఈ రహస్యాల్ని ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను. మరి చూడండి, నేను నిత్యం కూడా ఈ యొక్క అడవి ప్రాంతంలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు, చెట్లు, వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను. గతంలో చాలా మంచి వీడియోలు చేశానండి. మీరు చూడండి, మనిషికి వచ్చే ప్రతి సమస్యకు కూడా ఔషధాల కోసం ఏ చెట్టుని మనం ఉపయోగించుకోవాలి, ఆ చెట్టు పేరేంటి, ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుంది, అవన్నీ కూడా నేను వీడియోలు చేశాను. అలాగే ఇక ముందు కూడా చేస్తాను. మరి ఎవరైనా సరే ప్రకృతిలో ఉన్న రహస్యాలు తెలుసుకోవాలి, మొక్కలు, చెట్లు, వాటి యొక్క ఉపయోగాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి, ఈ యొక్క అడవి ప్రాంతంలో ఎన్నో రకాల మొక్కలు, చెట్లు మనకు నిత్యం కూడా దర్శనమిస్తూనే ఉంటాయండి. ఈ అడవికి రావాలే కానీ అణువణువు మనకి ఔషధ మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. దాదాపుగా పనికిరాని మొక్క అంటూ ఏది లేదండి, అన్నీ పనికొచ్చేవి. అంటే తెలియక మనం ఏంటంటే కొన్ని పిచ్చి మొక్కలుగా అనుకుంటూ ఉంటాం. కొన్ని మొక్కల్ని మనం పైపోతగా వాడుకోవాలి. అంటే 100లో 95% మొక్కలు ఔషధ మొక్కల్ని మనం కడుపులోకి ఆహారంలాగా, ఔషధంలా తీసుకోవచ్చు. ఒక 5% మొక్కలు ఉంటాయి. ఈ 5% ఏంటంటే విషపూరితంగా ఉంటాయి. కానీ వాటిని మనం పైపోతగా వాడుకున్నట్లయితే అవి కూడా విషమ రోగాలకి పనిచేస్తాయి. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఎంతురు చెట్టు, ఎంతురు, దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత దీనిని మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కూడా కామెంట్ అయితే రాయండి. అలాగే మీకు తెలిసిన ఉపయోగాలు అయితే కూడా మీరు కామెంట్లో రాయండి. ఒకసారి ఆ వెంతురు చెట్టు ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి మీరు ఈ చెట్టుని మీరు బాగా గమనించండి. చిన్న చిన్న ఆకులు ఉన్నాయి. చిన్న చిన్న ఆకులు ఉన్నాయి చూడండి. ఈ ముళ్ళు అంత పదునుగా ఉండవండి. బాగా గమనించినట్లయితే అన్ని చెట్లకి ముళ్ళు చాలా పదునుగా ఉంటాయి. కానీ దీనికి వచ్చేసరికి ముళ్ళు పదునుగా ఉండవు. ఈ ముళ్ళు అనేవి తెలుపు వర్ణంలో ఉంటాయి. చూస్తున్నారు కదా, ఆకులు చిన్న చిన్న ఆకులు ఉంటాయి. దీన్నే ఎంతురు చెట్టు అంటారు. ఎంతురు చెట్టు. దీన్నే కొన్ని ప్రాంతంలో పిచ్చి తుమ్మ అని కూడా అంటారు. పిచ్చి తుమ్మ. మరి ఈ చెట్టు యొక్క ఉపయోగాలు తెలుసుకునే ముందు ఈ చెట్టు యొక్క గొప్పతనం తెలుసుకుందాం. పక్షులు అలాగే రకరకాల ప్రాణులు ఎక్కువగా ఈ చెట్టు పైన ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఎందువల్ల ఆవాసంగా ఏర్పాటు చేసుకుంటాయంటే ఈ చెట్టు యొక్క ముళ్ళు ఆ పక్షులకి రక్షణగా ఉంటాయి. అంటే పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ చెట్టు పైన గూళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ గోళ్ళకి రక్షణ ఉంటుంది. ఎందువల్లంటే చెట్టు గుబురుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తుంది వేసవిలో, కానీ వర్షాకాలంలో ఈ చెట్టును మనం చూసినట్లయితే బాగా దట్టమైన ఆకుతో అలాగే ముళ్ళతో నిండి ఉంటుంది. అంటే పక్షులు ఆవాసంగా గూడిని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటికి రక్షణగా ఉంటుంది. అంటే పక్షులు ఎక్కువగా పక్షుల గుడ్లను ఎక్కువగా పాములు తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ పాములు అనేవి ఈ చెట్టుని తేలిగ్గా ఎక్కలేవు. చూడండి, ఎందువల్లంటే ముళ్ళు ఉన్నాయి. అది పాము పాకటానికి అవకాశం లేదు. ఉదాహరణకి ఎక్కడో లోపల పక్షి గూడు ఏర్పాటు చేసుకుందనుకోండి, అక్కడికి పాములు వెళ్ళి ఆ గుడ్లని తినలేవు. కాబట్టి పక్షి తెలివిగా ఏం చేస్తుందంటే ఈ ఎంతురు చెట్టు, అలాగే కొన్ని చెట్లు ఉన్నాయి, నల్లతొమ్మ చెట్టు అని, తుమ్మ ముళ్ళు అని, తుమ్మ చెట్టు అని, ఇలా కొన్ని ఉంటాయి. ఆ ముళ్ళ చెట్లకే పక్షులు గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. మరి చూసారా వాటి తెలివి ఎలాంటిదో. మరి పక్షులు ఎక్కువగా
ఏర్పాటు చేసుకునే గూళ్ళల్లో చెట్లలో ఈ చెట్టు ఎంతురు చెట్టు అనేది ఒకటి. అయితే ఇంకా ఈ చెట్టు యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే బంగారు పురుగు అంటారు. బంగారు పురుగు, జీరంగి, జింగన్న ఇలా రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో బంగారు పురుగు, జీరంగి, జింగన్న అని చెప్పి. అవి ఎక్కువగా వాలే ప్రదేశం ఇదే, అంటే చెట్టు ఇదే. ఎక్కువగా వాలే చెట్లు ఈ ఎంతురు చెట్లే. ఎంతురు చెట్ల పైన జీరంగులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు జీరంగుల జాతి అంతరించిపోయే దశకు వచ్చింది. ఒకప్పుడు ఎక్కడైతే ఈ ఎంతురు చెట్లు ఉన్నాయో ఆ ప్రాంతంలో జీరంగులు ఎక్కువగా ఉండేవి. జీరంగి మనకు కావాలంటే ఎంతురు చెట్టు వద్దకు వెళ్తే ఖచ్చితంగా దొరికేది. మరి ఏంటి అంటే దీని యొక్క ఆకుని జీరంగులు చాలా ఇష్టంగా తింటాయి. జీరంగులు వీటి యొక్క ఆకుని ఎందువల్ల అంటే ఈ యొక్క ఆకు అనేది జీరంగులకి చాలా త్వరగా అరుగుతుంది. ఈ యొక్క ఆకు అనేది బాగా అరుగుదల శక్తికి బాగుంటుంది చిన్న చిన్న ప్రాణులకి. కాబట్టి జీరంగులు ఈ చెట్లపైన ఎక్కువగా మనకి నివసిస్తూ కనిపిస్తూ ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు ఈ యొక్క ఆకులు తీసుకొని, చిన్న చిన్న ఆకులు తీసుకొని వీటిని ఒక అగ్గిపెట్టెలో పెట్టేసి అందులో బంగారు పురుగు అనబడే ఈ జీరంగిని పెట్టినట్లయితే తెల్లారేసరికి ఈ ఆకు అంతా కూడా తినేసి అది రకరకాల గుడ్లు పెడుతూ ఉంటుంది. పిల్లలు ఆ గుడ్లను చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. మరి ఇది దీని యొక్క చరిత్ర. మరి ఇప్పుడు దీనిలో ఎలాంటి ఔషధోపయోగములు ఉన్నాయంటే పూర్వకాలంలో దీన్ని చాలా రకాల సమస్యలకి ఈ యొక్క ఎంతురు చెట్టుని ఉపయోగించుకునేవాళ్ళు. ఎవరికైనా సరే చర్మ రోగాలు ఉన్నట్లయితే గజ్జి, తామర, దురదలు లాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా మొండి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క ఆకులను తీసుకొని, ఒక అరగుప్పెడు ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసంలో పసుపు కలిపి దీన్ని చర్మ రోగాలపైన రాసేవాళ్ళు. గజ్జి, తామర, దురదలు లాంటి చర్మ రోగాలపైన రాసేవాళ్ళు. అలాగే సోయాసిస్ కూడా ఇది ఒక మందులాగా పనిచేసేది. ఈ విధంగా చేసి మొండి చర్మ రోగాలను కూడా పూర్వకాలం తగ్గించేవాళ్ళు. ఇంకా దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే తెగిన గాయాలు, పుండ్లు, షుగర్ పుండ్లు, వాటికి కూడా పూర్వకాలంలో, అంటే ఇప్పుడంటే ఆధునిక వైద్యం వచ్చేసింది, కానీ ఆ రోజుల్లో ఎప్పుడైతే పూర్వకాలం ఉందో ఆ రోజుల్లో దీని ద్వారా మంచి వైద్యాన్ని చేసేవాళ్ళు. అంటే దీన్ని పాతకాలంలో ఎలా ఉపయోగించుకునే వాళ్ళంటే దీన్ని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి, అలాగే లేదంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా రోట్లో వేసి నీళ్ళతో బాగా కలిపి దంచుతూ ఈ వచ్చిన రసం లేదంటే గుజ్జుని పుండ్ల పైన, దీర్ఘకాలికంగా ఉన్న పుండ్లు, లేదంటే కుళ్ళిన పుండ్లు, షుగర్ పుండ్లు, దుర్గంధం వచ్చే పుండ్లు, లేదంటే తెగిన గాయాలు, ఈ గాయాలపైన రాసి కట్టేవాళ్ళు. రాత్రి సమయాల్లో దీన్ని ఒక తమలపాకుని ఆ గాయం పైన వేసి దీన్ని, అంటే ముందు మందు వేసి దీని యొక్క గుజ్జు వేసి తర్వాత తమలపాకు పెట్టేసి దీని పైన వేసి కట్టేవాళ్ళు. ఉదయాన్నే దీన్ని మళ్ళా తీసేసేవాళ్ళు. ఈ రకంగా కూడా చేసేవాళ్ళు. ఇంకా దెబ్బలు కానీ వాపులు కానీ పడిన దెబ్బలు కానీ బెనుకులకు కానీ వాటికి కూడా ఈ తుమ్మాకు ద్వారా మహావైద్యం అయితే ఉండేది. ఏ మాదిరిగా అంటే ఈ యొక్క ఆకుల్ని ఒక గుప్పెడు లేదా 2 గుప్పెళ్ళు ఆకులు తీసుకొని దీన్ని ఉదరాబదరాగా, అంటే గుజ్జులా కాకుండా ఉదరాబదరాగా కచ్చా పచ్చగా దీన్ని తీసుకొని బాగా దంచి దీన్ని ఒక కాటన్ వస్త్రంలో వేసుకొని దీన్ని ఒంటిపైన వేసి కట్టేవాళ్ళు. దెబ్బల పైన ఎక్కడైతే దెబ్బల సమస్యతో బాధపడుతున్నారో అలాంటి చోట దీన్ని వేసి కట్టేవాళ్ళు. ఇలా చేయడం ద్వారా కూడా చాలా మంచి ఫలితం అయితే ఉండేది. బెనుకులు కూడా వెంటనే తగ్గిపోయాయి. చేతులు కానీ కాళ్ళు కానీ చిన్నపిల్లలకు ఆడుకుంటూ పడ్డా, చేతులు మెలిదిరిగినా లేదంటే కాళ్ళు మెలిదిరిగినా ఇలా వాటిపైన వేసి కట్టేవాళ్ళు. ఇంకా ఇది ఎన్ని రకాలుగా మనకి పని చేస్తుందంటే తలనొప్పి సమస్యతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే, దీర్ఘకాలికంగా తలనొప్పి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి ఈ రసం ఏదైతే ఉందో దీన్ని గోరువెచ్చగా చేసేసి ఈ రసాన్ని నుదుట పైన, అలాగే కుడి ఎడమ కణతల పైన ఈ యొక్క రసాన్ని, ఎంతురు చెట్టు యొక్క ఆకుల యొక్క రసాన్ని రాసేవాళ్ళు. ఇలా చేయడం ద్వారా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకా దీని యొక్క బెరడు ద్వారా కూడా మంచి వైద్యం అయితే ఉంది. దీని యొక్క బెరడు రసం కానీ, దీని యొక్క బెరడు యొక్క గుజ్జు కానీ తెగిన గాయాలకి వాటికి చాలా బాగా పనిచేస్తుంది.
ఈ చెట్టు వేరు, బెరడు, ఆకులు, అలాగే దీనికి వచ్చే చిన్న చిన్న కాయలు ఉంటాయి. ఈ కాయలు ఇవన్నీ కూడా ఆయుర్వేద భాషలో చాలా బాగా వీటిని ఎన్నో రకాల ఔషధాలుగా వాడుతూ ఉంటారు. మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.